స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. గడిచిన రాత్రంతయు మాకు సుఖనంతిని అనుగ్రహించి ఉదయ కాలాన నాయన ఇంత మంచి ప్రశస్తమైన స్థలాన్ని మాకు అనుగ్రహించినందుకే వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తుంటున్నాం. జీవం గల దేవుడవై ఉండిన తండ్రి నా ప్రభువా, మాకిచ్చిన నా తండ్రి ఈ సమయాన్ని బట్టి నీకు వేలాది కోటి స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తుంటున్నాం. చేరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలు నాయన. ఇంకా నా తండ్రి లింక్ లో జాయిన్ కావాల్సిన వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డ నా తండ్రి జాయిన్ అవుటకు నీ సహాయం దయచేయండి. మీ వాక్యం ద్వారా ఓదార్చబడుటకు, ఆదరించబడుటకు, సరిచేయబడుటకు, సరిదిద్దబడుటకు నీ కృపా సహాయం మాకు ప్రతి దినము ఈ విధముగా అనుగ్రహిస్తున్నందుకై వందనాలైనా, స్తోత్రాలు, స్తుతి. ఆధ్యాత్మికంగా దినదినాభివృద్ధి పొందుకున్నటకు నైనా ఆత్మలో మేము బలం పొందుకున్న శక్తి పొందుకునే కృపను మీరు దయచేయించున్నందుకై వేలాది కోటి స్తోత్రాలు, వందనాలు, స్తుతి నాయన. మరి ఈరోజు వాక్యం చెప్పబోచున్న వర్జిల్ గిడియన్ గారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి నాయన. నా తండ్రి నా ప్రభా, ఆ బిడ్డను మరుగుపరిచి సెలవు చాటును మరుగుపరిచిన ఆయన మా ఒక్కొక్కరికి కావలసిన వాక్యాన్ని మీరు మాట్లాడగలందులకై వేడుకొని ప్రార్థిస్తున్నానయ్యా. సర్వోన్నతుడవునైనా, సర్వశక్తిమంతుడవు నా తండ్రి, నీకు అసాధ్యమైనది ఏది లేదు నా ప్రభా. నీ చిత్తాన్ని నెరవేర్చుకొనగలందులకై బ్రతిమాలి వేడుకొని ప్రార్థిస్తున్నాం. వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో ఉంటున్న ప్రతి కుటుంబాన్ని బట్టి, ప్రతి వ్యక్తిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నానైనా. మా జీవితాల్లో నీవు చేసిన మేలు ఉపకారములు అనేకములు నాయన స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఆర్థిక సమస్యలను తీరుస్తున్నందుకు వందనాలు నా తండ్రి. మరి మా శ్రమలను, కష్టములను, దుఃఖములను, వేదనలను భరించడానికి కావాల్సిన శక్తిని ఇస్తున్న దేవుడు అయి ఉంటున్నావు. అందును బట్టి కూడా నీకు స్తోత్రాలు, వందనాలు. వ్యాధి బాధల చేత బాధపడుచున్న బిడ్డలను బట్టి కూడా నా తండ్రి ప్రార్థిస్తున్నాను. నా తండ్రి, కావాల్సిన శక్తిని భరించగల భారాన్ని వారి ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించగలందులకై వేడుకు ప్రార్థిస్తున్నాం. చిన్నపిల్లలను బట్టి వందనాలు. స్కూల్ రీఓపెన్ అయి ఉంటుండగా నా తండ్రి మంచి ఆరోగ్యంతో నా తండ్రి బిడ్డలు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు నీ కృపా సహాయం దయచేయగలందులకై వేడుకొని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి, కాలేజీలో చేరవలసిన పిల్లలు నా తండ్రి ప్రతి ఒక్కొక్కరిని వారి వారి స్తోమత చొప్పున నా తండ్రి మీరే నా తండ్రి బిడ్డలకు ముందు విద్యాభ్యాసం నా తండ్రి మీరే చూపించగలందులకై వేడుకొని ప్రార్థిస్తూ మరి ఈ సమయాన్ని నా తండ్రి మరొకసారి నీ చేతికి సమర్పిస్తూ ప్రార్థన ప్రభువైన క్రీస్తే నామమున పేరిట అడిగి వేడుకొని పొంది ఉంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మగారు. స్వరూపన్న ప్లీజ్ అన్న. థ్యాంక్ యూ జాన్సన్. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. మనకి వాక్యాన్ని అందించడానికి దైవానుచితంగా ఏర్పరచబడినటువంటి పాస్టర్ అయ్య గారు, పాస్టర్ వర్జిల్ గిడియన్ రాజు గారు అయ్యగారిని మనకు పరిచయం చేయడానికి జానకి రవిచంద్ర సిస్టర్ గారు మనకి అయ్యగారిని పరిచయం చేశారండి. అయ్యగారు నూజివీడికి చెందిన వారండి. వారు చార్టెడ్ అకౌంట్ గా పదవి విరమణ చేసినారు. అయ్యగారు మరియు వారి ప్రియ సతీమణి గారు జయ పరిమళ గారు, వీరు ప్రస్తుతం ముంబైలోని బొరివలి ప్రాంతంలో సంఘ కాపరిగా సేవలు అందిస్తా ఉన్నారండి. వీరికి 2 కుమారులు, వివాహమైంది. అయ్యగారిని కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. మరి అదే విధంగా ఈరోజు మనకి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి స్వర్ణలత గారు సిస్టర్ గారు సిద్ధంగా ఉన్నారండి. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Am I audible? Yes. Can you hear me? Yes. 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 Okay. I will just switch off the video because there will be interference in the connection. I request you
మరి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను ఏంటంటే, మరి నేను వీడియో ఆన్ చేసుకోను. ఎందుకంటే ఆన్ చేసుకుంటే కనెక్షన్‌లో కొంత అసౌకర్యం అనేది ఏర్పడుతుంది. Greetings in Jesus' name. Thank you for the invitation. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అనువాదాన్ని బట్టి కూడా వందనాలు. Shall we turn to Genesis chapter 12? ఆదికాండము 12వ అధ్యాయాన్ని తెరుద్దాము. Verse 1. 1వ వచనము. Can you read, sister? ఎస్ బ్రదర్. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. May God bless the reading of this passage and prepare us for our meditation. దేవుడు ఈ అధ్యాయాన్ని దీవించి మనం ధ్యానించబోతుండగా సమృద్ధిగా ఆయన కృప అనుగ్రహించును గాక. Genesis 1 to 11 speaks of Adam and Eve, Cain and Abel, Noah, and also the Tower of Babel. ఆదికాండము 12వ అధ్యాయం వరకు మనం చూసే సంఘటనలు ఏంటంటే, అంటే మొదటి అధ్యాయం నుంచి ఇంచుమించుగా ఈ 11 అధ్యాయాల వరకు కూడా ఆదామవ్వల గురించి, వారి వంశావళ గురించి, కయీన్ హేబెలు గురించి, అలాగే నోవాహు గురించి, ఆ తర్వాత వారి యొక్క వంశములు, అదే సమయంలో బాబేలు గోపురం వరకు కూడా మనము చూస్తాము. But chapter 12 is a new beginning. 12వ అధ్యాయంకి వచ్చినప్పటికీ ఒక నూతనమైన అధ్యాయం అనేది ప్రారంభం అవుతుంది. The real story of Abraham, Isaac, and Jacob starts. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క నిజ జీవితం అనేది 12వ అధ్యాయం నుంచి మనం చూస్తాము. So we'll read Isaac and Jacob aside. Now we'll meditate on Abraham. ఇస్సాకు, యాకోబులు మనం పక్కన పెట్టి ఈ ఉదయకాల సమయంలో అబ్రహాము గురించి ధ్యానించుకుందాం. Abraham was staying in Mesopotamia, which is in Iraq today. అబ్రహాము ప్రస్తుతము ఇరాకు ప్రాంతముగా పిలువబడుతున్న మెస్పొతోమియాలో నివసించేవాడు. And he journeyed along with his father and grandfather, and they came to Haran. అతడు తన తండ్రితో, తన తాతతో కలిసి హారాను అనే ప్రాంతమునకు వచ్చి అక్కడ నివసించారు. And there his father Terah died. అక్కడ అతని తండ్రి అయిన తెరహు చనిపోయినాడు. And then the story starts from chapter 12. 12వ అధ్యాయం నుంచి ఆ తర్వాత కథ అనేది ప్రారంభమవుతుంది. God said, "Leave this place and go to the place which I will show you." దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు కదా, నీవు లేచి నీ దేశం నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళాలి. Where to go, he has not told. ఎక్కడికి వెళ్ళాలో అతనికి తెలియపరచబడలేదు. Suppose I stay in Mumbai. Suppose I pack my baggage and I go to the airport and somebody asks me where you want to go. I say, no, I'm not sure where I want to go. ఒకవేళ నేను ఇప్పుడు ముంబైలో నివసిస్తున్నాను, ముంబైలో ఉన్న నా సామాన్లన్నీ కూడా నేను సర్దుకుని ఎయిర్పోర్ట్కి వచ్చాక అక్కడ వాళ్ళు నన్ను ఎక్కడికి వెళ్ళాలనుకున్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు అంటే ఎలాగుంటది? It will be foolish. అది బుద్ధిహీనతలా కనబడుతుంది. But God wants to give foolish things to Abraham so that he will become wise. అబ్రహాము ఇటువంటి బుద్ధిహీనమైన పరిస్థితుల గుండా దేవుడు అబ్రహాముని నడిపించి అతనికి జ్ఞానం ఇవ్వాలనుకున్నాడు. He wants to separate his flesh and bring him in the spirit. మరి శరీర సంబంధమైన ఆ స్థితిగతుల నుంచి తప్పించి ఆత్మానుసారంగా నడిపించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. And in verse 2 he says, I will make of you a great nation and I will bless you and make your name great. 2వ వచనంలో చూసినట్లయితే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. So Abraham left as the Lord spoke to him. మరి దేవుడు అబ్రహాంతో మాట్లాడిన తర్వాత అబ్రహాం ఆ విధముగా దేవుడు చెప్పిన విధంగా ముందుకు కొనసాగాడు. And in verse 5 it is mentioned they came to the land of Canaan. 5వ వచనంలో చూసినప్పుడు అతడు కనాను దేశమునకు వచ్చి నివసించినట్లుగా చూస్తున్నాము. And in verse 7 the Lord appeared to Abraham and said, to your offspring I will give this land, that is Canaan.
మరి అక్కడ తర్వాత వచనాల్లో చూసినప్పుడు దేవుడు మరలా అబ్రహాముకు ప్రత్యక్షమై 7వ వచనంలో నీ సంతానమునికి దేశం ఇచ్చదనని మాట్లాడుతున్నారు. And to that Abraham responds, and he built an altar to the Lord who appeared to him. దేవుడు తనతో అట్టి రీతిగా మాట్లాడిన తర్వాత అబ్రహాము అక్కడ దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టించాడు. Nobody told Noah how to build an altar, but he built an altar. అబ్రహాముకి ఆ బలిపీఠము ఏ విధంగా కట్టాలి, ఎలా కట్టాలని చెప్పి ఎవరు చెప్పకపోయినప్పటికీ కూడా అబ్రహాం ఒక బలిపీఠం కట్టాడు. And before Abraham, Noah also built an altar and sacrificed. Noah. అబ్రహాముకు ముందుగా నోవాహు కూడా అదే విధముగా బలిపీఠము కట్టి అక్కడ కొన్ని బలులు అనేవి అర్పించాడు. So when there is revelation from God, we can do things which we don't know of also. దేవుడి వద్ద నుండి ఒక ప్రత్యక్షత మనకి సంభవించినప్పుడు మనకి తెలియలేని విషయాలు కూడా మనం చేయడానికి సంసిద్ధత అనేది చూపిస్తాము. Again in verse 8, another altar he built. 8వ వచనంలో అక్కడ ఇంకొక బలిపీఠాన్ని కట్టినట్లుగా చూస్తున్నాము. So two altars in two different cities. రెండు వివిధమైన పట్టణాల్లో 2 రకాల బలిపీఠాలను అతడు కట్టాడు. And verse 8 last part says that he called on the name of the Lord. అక్కడ మరి 8వ వచనం చివరి భాగం చూసినట్లయితే బలిపీఠం కట్టిన తర్వాత అతడు యెహోవా నామమున ప్రార్థన చేసి పిలిచినట్లుగా చూస్తున్నాం. At that time Abraham did not know who is the true God. He is just following some instructions. నిజానికి అబ్రహాం పరిస్థితి ఎలాగుందంటే నిజమైన దేవుడు ఎవరో తెలియదు కానీ తనకు వినబడుతున్న స్వరం ప్రకారము ఆ హెచ్చరికల ప్రకారం సూచనల ప్రకారం నడుస్తున్నాడు. So 4,000 years back there was no proper communication, no roads, no satellite, nothing. Just you go based on whatever you feel like going. మరి నిజానికి అబ్రహాము సమయంలో అనగా 4,000 సంవత్సరాలు పైబడిన ఆ సంవత్సరాల క్రితము సరైన రహదారులు లేవు, సరైన మరి రవాణా సదుపాయాలు లేవు, కానీ మరి మ్యాపులు కూడా లేవు, కానీ వాళ్ళు ఒక సూచన ప్రకారము నడిచేవారు. And he called on the name of the Lord. అక్కడ యెహోవా నామమున ప్రార్థన చేయట అక్కడ ఆరంభించాడు. We must remember that Abraham came out of idol worship. మనం ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే నిజానికి అబ్రహాముకి ప్రార్థన చేసే అలవాట్లేదు, ఎందుకంటే అతడు విగ్రహ సంబంధమైన కుటుంబాన్ని నుంచి వచ్చాడు. But he is slowly listening to what God is telling. అటువంటి జీవితం గడిపినప్పటికీ కూడా ఇప్పుడు నెమ్మదిగా దేవుడు తనతో ఏం మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోగలుగుతున్నాడు. Now he has a lot of cattle and sheep and oxen, and they need water. మరి అతను నిజాన్ని చూసినట్లయితే చాలా విస్తారమైన పశు సంపద ఉంది, గొర్రెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, చాలా రకాల మందలు ఉన్నాయి, వాటన్నిటికీ కూడా నీరు కూడా అవసరము. And when there is famine, కరువు వచ్చినప్పుడు verse 10, 10వ వచనము, Sadhwan sister, 10వ వచనం, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. So the first mistake Abraham does is he leaves Canaan and goes to Egypt. మరి అబ్రహాం తన జీవితంలో చేసిన మొట్టమొదటి పొరపాటు లేకపోతే తప్పు ఏంటంటే కనాను దేశాన్ని విడిచిపెట్టి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. Egypt is symbolic of the world. ఐగుప్తు అనేది లోకానికి సాదృశ్యముగా ఉన్నది. The children of Israel were delivered out of Egypt by an outstretched arm, and God promised them to take to the land of Canaan. నిజానికి ఐగుప్తు అనే పదం మనకి వినబడినప్పుడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు బందీలుగా ఉన్న తర్వాత దేవుడు ఎలాగ తన చెయ్యి చాపి వారిని లేవదీసుకుని వచ్చి తిరిగి కనాను దేశంలో ప్రవేశపెట్టడం మనకు తెలుసు. But he has so many cattle and sheep and oxen and camels. మరి అబ్రహాముకు చూసినట్లయితే విస్తారమైన పశు సంపద ఉంది, గొర్రెలు, ఒంటెలు, ఆవులు, మేకలు అన్ని కూడా సమృద్ధిగా ఉన్నాయి. Genesis chapter 13 verse 2. 13వ అధ్యాయం ఆదికాండం 2వ వచనంలో మనం ఆ మాట చూస్తాము. అబ్రాము వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను.
He was so rich that he couldn't count how many sheep and oxen, and he had supervisors and herdsmen, and it was a very big group. నిజానికి అబ్రహాము ఎంత ధనవంతుడు అంటే తన దగ్గర ఉన్న పశువులు లెక్క పెట్టలేనంత విస్తారంగా ఉన్నాయి. లెక్క పెట్టడానికి కాపర్లు కావాలి, వాటిపైన మందను కాచేవారు కూడా కావాలి. And that is why Lot, his brother's son, also came with him. అందుకనే అతనితో పాటు అతని సహోదరుడి కుమారుడు లోతు కూడా వచ్చాడు. But slowly God is telling him to leave everything which is attached to him. కానీ దేవుడు తనతో ప్రత్యేకమైన రీతిలో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఏ బంధాలను తగిలించుకుని అబ్రహాము వస్తున్నాడో వాటన్నిటిని కూడా విడిచిపెట్టమని దేవుడు మాట్లాడుతున్నాడు. First he told him to leave Ur of the Chaldees. Once again, brother. First he told Abraham, you leave your country and your people and come to Canaan. మొట్టమొదటిగా దేవుడు అబ్రహాంతో మాట్లాడింది ఏంటంటే తన యొక్క దేశాన్ని, తన బంధువుల్ని, తన కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి బయటికి రమ్మని దేవుడు సెలవిచ్చారు. So Abraham listens to God. ఆ సమయంలో అబ్రహాం దేవుడు మాట విన్నాడు. But when there is a famine, then immediately he rushes to Egypt. కానీ ఒక కరువు వచ్చినప్పుడు ఆ కరువు సందర్భంలో అబ్రహాము మరి దేవుడు స్వరం వినకుండానే ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. Genesis chapter 12 verse 11. When he was about to enter Egypt. When? ఆదికాండం 12వ అధ్యాయం 11వ వచనంలో ఒక ప్రత్యేకమైన మాట ఉంది. అతడు ఐగుప్తు దేశంలో ప్రవేశించుటకు సమీపించిన సమయంలో. When you do something wrong, then Satan always tempts you and you fall into sin. ఎప్పుడైనా మన జీవితంలో పొరపాటు జరిగించడానికి మనం అవకాశం ఇచ్చినప్పుడు వెంటనే అపవాది ప్రవేశించి మరీ ఎక్కువగా శోధనలోకి మనం లాగుతాడు. Abraham was so selfish. He was thinking about his life, not about his wife. మరి అబ్రహాము కొంత స్వార్థపరుడుగా కూడా కనబడుతున్నాడు. తన భార్య గురించి మాత్రము కాక తన జీవితం గురించి తాను ఆలోచించుకోవడం ఇప్పుడు మొదలు పెట్టాడు. What about Sarah? How she feels? మరి ఆ సమయంలో శారా యొక్క సంగతి ఏంటి, పరిస్థితి ఏంటి, తను ఏ విధంగా ఆలోచిస్తుంది? How insecure she will be. ఆమె ఎంత భద్రత లేమితో బాధపడుతూ ఉంటుంది. But he made that mistake and Pharaoh took Sarah. కానీ అబ్రహాము చేసిన పొరపాటుని బట్టి ఫరో శారాను పట్టుకుని వెళ్ళిపోయాడు. And in verse 16, Pharaoh dealt well with Abraham. 16వ వచనంలో మరి అక్కడ చూసినట్లయితే అబ్రహాముతో ఫరో బాగా మసులుకున్నట్లుగా చూస్తున్నాం. And he had sheep and oxen and male donkeys, male servants, female donkeys, camels. అతడు గొర్రెలు, గొడ్లు, మగ్గాడుదలు, దాసులు, పనికత్తులు, ఆడగాడుదలు, ఒంటెలు సమస్తాన్ని కూడా అబ్రహాంకి ఇచ్చాడు. So when Satan tempts you, then Satan gives you a lot of worldly attachments. ఎప్పుడైతే అపవాది శోధన అనేది మన జీవితంలో ప్రవేశిస్తుందో మనకు అవసరం లేకపోయినా సరే లోక సంబంధమైనవి ఎన్నో మన ముందుకు వస్తూ ఉంటాయి. But verse 17, the Lord afflicted Pharaoh. Lord. అక్కడ 17వ వచనంలో చూసినట్లయితే స్వయంగా దేవుడే, యెహోవా దేవుడే మరి ఫరోని వేధించడం ప్రారంభించాడు. Abraham is chosen by God, so God will not leave him. అబ్రహాము దేవుని చేత ఎన్నుకోబడ్డాడు. అబ్రహాముని దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. Even when we make mistakes, God does not leave us. He always comes behind us. మన జీవితంలో మనం పొరపాట్లు అనేవి చేస్తున్నప్పటికీ కూడా మనం దేవుని చేత ఎన్నుకోబడితే దేవుడు మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. ఆయన మనతోనే ఉంటాడు. So with great difficulty he escapes from Egypt. గొప్ప కష్టముతో ఆ ఐగుప్తు దేశంలో నుంచి అబ్రహాము తప్పించబడ్డాడు. And Genesis chapter 13 verse 3, he comes back to Bethel where he built an altar first. మళ్ళా మా ఆదికాండం 13వ అధ్యాయం 3వ వచనంకి వచ్చినప్పటికీ అబ్రహాము బేతేలు అనే స్థలమునకు వచ్చి అక్కడ తిరిగి మరలా బలిపీఠం కట్టినట్లుగా చూస్తాము. But because of the prosperity, there was a problem. కానీ తనకి అనుకోకుండా వచ్చిన అభివృద్ధి మూలాన ఒక సమస్య మరలా ప్రారంభమైంది. His supervisors and Lot's supervisors started fighting with each other. మరి తన కాపర్లు లోతు కాపర్ల మధ్యన గొడవలు అనేవి ప్రారంభమయ్యాయి.
Abraham is a senior person, Lot is his nephew. మరి అబ్రహాము చూసినట్లయితే అప్పటికే మరి తన జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన వాడుగా వృద్ధాప్యంలో ఉన్నవాడుగా ఉన్నాడు. లోతు అతని సహోదరుడు కుమారుడై ఉన్నాడు. And Genesis chapter 13 verse 7 says, the Canaanites and the Perizzites were dwelling in that land. ఆదికాండం 13:7 చూసినప్పుడు ఆ దేశంలో కనానీయులు పెరిజ్జీయులు కాపురం ఉన్నట్లుగా వ్రాయబడింది. When we are living in the midst of unbelievers, we have to be very careful with our spiritual life. అవిశ్వాసుల మధ్యన మనం కాపురం ఉన్నప్పుడు జీవిస్తున్నప్పుడు మన ఆత్మీయ స్థితి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Even today, ఈ దినము కూడా we have to be very careful. People are looking to see Christ in me. మరి నాలో ఉన్న క్రీస్తుని ప్రజలు చూడగలగాలి, చూపించాలి. Preach the gospel. If possible, use words. If possible. సువార్తను మనం ప్రకటిస్తున్న సమయంలో వీలైతేనే ఆ సందర్భాన్ని బట్టి మాటలు ఉపయోగించాలి. Before we say a single word, first of all, my life, my testimony, my character in the world should be proper. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ఒక మాటైనా మనం మాట్లాడక ముందు సువార్తను ప్రకటించడానికి ముందు సువార్తకు తగినట్లుగా నా జీవితం ఉండాలి, నా వ్యక్తిత్వం ఉండాలి, నా గుణశీలాలు ఉండాలి. So when Abraham and Lot people were fighting, Abraham took a wise decision. అబ్రహాము యొక్క పశువుల కాపర్లకి లోతు యొక్క పశువుల కాపర్లకి మధ్యన గొడవ ప్రారంభమైన సందర్భంలో అబ్రహాము జ్ఞానంతో ఒక తెలివిగా మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. Because the Canaanites and the Perizzites were looking at them. ఎందుకంటే వారు గొడవ పడుతున్న సమయంలో అక్కడ ఉన్న కనానీయులు పెరిజ్జీయులు వారిని గమనిస్తున్నారు. He tells Lot, you take whatever you want. అతడు లోతుతో చెప్తున్నాడు కదా, నీకేం కావాలో నువ్వు తీసుకో. God has promised the entire land to Abraham. So Abraham is not worried. ఎందుకు ఆ మాట అనగలిగాడంటే అబ్రహాముకి నిజానికి ఆ భూభాగం అంతా కూడా దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి అబ్రహాముకి ఇంకా చింత లేదు. Slowly, his faith is becoming stronger and stronger. మరి నెమ్మదిగా తనకున్న సమస్తము కూడా బలంగా అది అభివృద్ధి చెందుతుంది. So Lot lifts up his eyes and sees the Jordan Valley. It is very full of water. ఆత్మీయ జీవితంలో తను బలపడుతున్న సమయంలో తన మనోనేత్రాలతో సమస్తాన్ని చూడగలుగుతున్నాడు. అక్కడ ఉన్న యోర్దాను ఏ విధముగా నీటి ప్రవాహంతో నిండి ఉందో చూడగలిగాడు. And verse 10 says, Lot chose that place. Lot, his nephew. 10వ వచనంలో చూసుకున్నప్పటికీ లోతు ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నట్లుగా మనం చూస్తాము. It is written like the garden of the Lord, means like the garden of Eden. మరి యోర్దాను ప్రదేశము ఈ లోతుకి ఎలా కనబడిందంటే యెహోవా తోట వలన ఐగుప్తు దేశం వలన నీరు పారు దేశముగా కనబడింది. It is the garden of the Lord and it is like Egypt. ఇక్కడ గమనించినట్లయితే రెండు రకాలుగా ఆ ప్రదేశం లోతు కనబడుతుంది. ఒకటి యెహోవా పట్టణంలా తోటలాగా, రెండవది ఐగుప్తు దేశం లాగా. So Lot is having physical eyes, he doesn't have spiritual eyes. లోతుకి భౌతికమైన నేత్రాలే పనిచేస్తున్నాయి తప్ప అతడికి ఆత్మీయ దృష్టి అనేది లేదు. So Lot has taken that place and he has left him. లోతు ఆ ప్రదేశాన్ని ఎంచుకుని అబ్రహామును విడిచి వెళ్ళిపోయాడు. Then the Lord tells Abraham, lift up your eyes northward, southward, eastward, westward. అప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, నీ కనులెత్తి ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర అన్ని వైపులా కూడా చూడు. Genesis 13 verse 14. ఆదికాండం 13:14 వచనము. Lot has already said, yeah, sister. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కనులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. Even the place which Lot has selected, that is also Abraham's. నిజానికి లోతు ఎంచుకున్న ప్రదేశము కూడా అబ్రహాముకు చెందిందే.
God is promising him, if you trust in me, I will give you everything. అది దేవుడు వాగ్దానం. ఎందుకంటే నీవు నా యందు నమ్మిక ఉంచినట్లయితే ఇవన్నీ కూడా నేను నీకు అనుగ్రహిస్తాను. Just trust me, Abraham, trust me. నువ్వు నన్ను అబ్రహాము నమ్మిన విధముగా నన్ను కూడా నమ్ము. Slowly, God is removing all the attachments of the world. నెమ్మదిగా దేవుడు లోక సంబంధమైన విషయాలు ఏవైతే దగ్గర అవుతున్నాయో వాటన్నింటినీ విడిచిపెట్టడానికి అబ్రహాముకు సహాయం చేశారు. Genesis 13 verse 18, Abraham builds another altar in Hebron. మరి ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే హెబ్రోన్ దగ్గర ఉన్న మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షం దగ్గర మరలా అబ్రహాం ఇంకొక బలిపీఠాన్ని కట్టాడు. And then there was a battle and there were 6 kings. They were trying to fight with each other and Abraham tries to rescue. మరలా తర్వాత అధ్యాయంలోకి వచ్చినప్పటికీ ఇంకొక యుద్ధం అనేది మనం చూస్తాం. 6 రాజులు మరి వారి మీదకి లేచినప్పుడు అబ్రహాము వారితో పోరాడినట్లుగా ఆ అధ్యాయంలో చదువుతాము. And then his nephew Lot is captured. ఆ అధ్యాయంలో లోతు చెరపట్టబడతాడు. Abraham wants to go and rescue Lot. లోతుని రక్షించడానికి అబ్రహాము పూనుకున్నాడు. Lot has forgotten about Abraham, but Abraham has not forgotten about Lot. లోతు అబ్రహామును మర్చిపోయినప్పటికీ కూడా అబ్రహాము లోతును మర్చిపోలేదు. He goes and rescues him with only 318 soldiers. He kills all the people and rescues Lot and his wife and children. తన ఇంట పుట్టి అలవర్చబడిన 380 మందితో అబ్రహాము యుద్ధానికి వెళ్ళి ఆ సమస్తాన్ని 6 రాజులు వారికి ఉన్న సైన్యాన్ని జయించి లోతును అతని భార్యను అతను కలిగిన అవదాస్తిని రక్షించాడు. There was no reason for Abraham to do that. నిజానికి ఇదంతా చేయడానికి అబ్రహాంకి కారణమేమీ కూడా లేదండి. Because Lot chose the land of Sodom and Gomorrah without thinking. లోతు నిజానికి ఆలోచించకుండానే ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం అంతటిని కూడా ఎంచుకున్నాడు. He must have thought, I will just stay at the outside, at the gate. I will not mix with the people. అతను అనుకున్నాడు, నిజానికి అక్కడ ప్రజలు అలాగున్నా నేనేదో నా మటుకు నేను వేరేగా ఉంటాను, వాళ్ళతో కలిసిపోను అని అనుకుని అక్కడికి వెళ్ళిపోయాడు. But we know what happened. కానీ అక్కడ వెళ్ళాక జరిగిన సంగతి ఏంటో మనకు తెలుసు. So after rescuing Lot, the king of Sodom approaches Abraham. లోతుని ఎప్పుడైతే అబ్రహాం రక్షించాడో సొదొమ రాజు అబ్రహాముని కలుసుకుంటున్నాడు. And he says, you give me the people and take all the goods. మరి ఈ ప్రజలందరినీ నాకు ఇచ్చి నా దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా నాకు కలిగిన సమస్తాన్ని తీసుకో అంటున్నాడు. Abraham has now become stronger in faith. అబ్రహాము తన విశ్వాసంలో ఇప్పుడు ఇంకా బలవంతుడిగా ఉన్నాడు. He says, I will not take a sandal strap also. అబ్రహాం అంటున్నాడు, నీ చెప్పునైనా కూడా నేను తీసుకోను అంటున్నాడు. Because Abraham knows that what he is today is because of God's blessing, not man's blessings. అబ్రహాముకి అప్పటికి బాగా అర్థమైన విషయం ఏంటంటే ఈ రోజుకి తాను ఏమై ఉన్నాడో అది దేవుడిచ్చిన ఆశీర్వాదం తప్ప మనుషుల వల్ల కలిగినది కాదు అని అర్థం చేసుకోగలిగాడు. Then in chapter 15, God speaks to Abraham, fear not, I am your shield. మరి 15వ అధ్యాయంకి వచ్చినప్పటికీ అబ్రహాముతో దేవుని వాక్యం మాట్లాడుతుంది. అబ్రహామా భయపడకము, నేనే నీకు కేడము. And he tells him that your hair will occupy the descendants of the earth. మరి నీ సంతానము ఈ భూమి అంతటిని కూడా స్వతంత్రించుకుంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. That is the first time Abraham has a little doubt about what God is saying. మరి మొట్టమొదటిసారి దేవుడు పలుకుతున్న మాటల పట్ల అబ్రహాముకు ఒక చిన్న సందేహం కలిగింది. Genesis chapter 15 verse 3. ఆదికాండం 15వ అధ్యాయం 3వ వచనము. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా. So Abraham is asking God,
You are telling that I will occupy, my descendants will occupy the earth, but I don't have any children. అబ్రహాం ఇప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, నా సంతానము భూమిని స్వతంత్రించుకుంటారని నువ్వు మాట్లాడుతున్నావు, కానీ నిజానికి నాకు అసలు పిల్లలు లేరే అని అడుగుతున్నాడు. So then in chapter 16, Sarah has got a brilliant idea. దేవుడు ఈ విధంగా మాట్లాడిన తర్వాత ఆదికాండం 16వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు షారాకి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. When they were in Egypt, they got lot of men servants and female servants. ఐగుప్తు దేశంలో వారు నివసిస్తున్న సమయంలో అనేక మంది మగ పనివారు, ఆడ పనివారు, దాసులు వారు కలిగి ఉన్నారు. One of them was Hagar. అలాంటి దాసీలలో ఒక దాసి పేరు హాగరు. Genesis chapter 16 verse 1. ఆదికాండం 16వ అధ్యాయము 1వ వచనము. అబ్రాము స్వారి అయిన షారాయి అతనికి పిల్లలను కనలేదు, ఆమెకి హాగరును ఐగుప్తురాలైన దాసి ఉండెను. See, by going to Egypt, how much loss is there? ఐగుప్తు దేశానికి వెళ్ళడం మూలాన అబ్రహాముకి ఎంత నష్టము జరుగుతూ వచ్చిందో ఇక్కడ గమనిస్తున్నాం. Even today we are facing the consequence. ఈ దినానికి కూడా ఆ ఫలితాన్ని మనం అందరం అనుభవిస్తూనే ఉన్నాం. The Jews and the Palestinians are cousins. యూదులు, Isaac and Ishmael, like that. యూదులు పాలస్తీన్లు నిజానికి అన్నదమ్ములండి, ఎందుకంటే ఇస్సాకు ఇష్మాయేలీలు అబ్రహాం సంతానం కాబట్టి. So Abraham left Canaan, crossed the Rafah crossing and went to Egypt. మరి అబ్రహాము కనాను దేశాన్ని విడిచిపెట్టి మార్గ మధ్యంలో ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. And then he told lies about his wife. అక్కడ తన భార్య గురించి చక్కగా చెప్పుకున్నాడు. He told lies. అబద్ధాలు చెప్పాడు. And then somehow God delivered him. కానీ ఏదో విధముగా దేవుడు అతనికి విడుదల అనేది అనుగ్రహించాడు. But he bought one female Egyptian servant. Her name was Hagar. ఐగుప్తు దేశంలో నుంచి హాగర్ అనే ఒక దాసిని వీరితో పాటు తెచ్చుకున్నారు. And we know what happened to Hagar. హాగర్కి ఏం జరిగిందో, హాగర్ వల్ల ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే. The moment she conceived, ఆమె ఎప్పుడైతే గర్భవతిగా మారిందో her attitude changed. ఆమె వైఖరి అనేది సంపూర్ణంగా మారిపోయింది. She thought, I am a servant, but now I am going to give birth to Abraham, so my life will change. ఆమె ఈ విధంగా అనుకుని ఉండొచ్చు, ఎందుకంటే నేను ఇప్పటిదాకా దాసిని, కానీ అబ్రహాము ద్వారా నేను అబ్రహాం కొరకు ఒక సంతానం ఇస్తున్నాను కాబట్టి ఇక మీదట నా జీవితం అంతా కూడా మారిపోతుంది. God is never unfair to anybody who is mistreated. మరి ఎవరైతే చులకనగా చూడబడుతున్నారో వాళ్ళ పట్ల దేవుడు ఎప్పుడు కూడా అనుచితముగా ఆయన వ్యవహరించడండి. And she ran away from the house. ఆమె ఇంట్లో నుంచి, హాగర్ ఇంట్లో నుంచి పారిపోయింది. And the angel of God met her and said, from where you are coming and where you are going. యెహోవా దూత హాగర్ని పరామర్శిస్తూ మాట్లాడుతున్న విధానం ఏమనగా, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? And the angel says, go back to your mistress. ఆ దూత హాగర్తో మాట్లాడుతూ, నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళి నీ యజమానురాలను చేరుకో. How much she has been ill-treated by Sarah, but God is saying, you go back to Sarah. షారా నిజానికి హాగర్ని ఎంతగా ఇబ్బంది పెట్టిందో, అయినప్పటికీ కూడా హాగర్ని తిరిగి వెనక్కి వెళ్ళమని ఆ దూత మాట్లాడుతున్నాడు. Sometimes we don't understand the larger picture, but we need to trust God. చాలా సార్లు మన జీవితంలో ఏం జరుగుతుందో మనకి పూర్తిగా ఆ సందర్భం అర్థం కాకపోయినప్పటికీ మనం సంపూర్తిగా దేవుణ్ణి మాత్రమే నమ్మాలి. So the story continues. Then Abraham is 99 years old. ఈ కథ అంతా కూడా కొనసాగుతున్న సమయంలో అబ్రహాము వయసు రమారమి 99 సంవత్సరాలకు వచ్చేసింది. And then there are two people who come to meet him. Three people actually.
ఆ తర్వాత అధ్యాయంలో ముగ్గురు మనుషులు అబ్రహాము దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తాము. Genesis chapter 18, verse 2. ఆదికాండం 18వ అధ్యాయము 2వ వచనము. అతడు కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. It is the extreme heat of the day. నిజానికి ఆ దినం చాలా ఎండగా ఉంది. 99-year-old man is running to meet them. 99 సంవత్సరాల వృద్ధుడైన మనిషి ఆ ముగ్గురిని ఎదుర్కోవడానికి పరిగెత్తుతున్నాడు. I am 62. I cannot run, jump, skip and dance. I can only walk. నాకు ఇప్పుడు 62 సంవత్సరాలు. నేను ఎగరలేను, గెంతలేను, పరిగెట్టలేను. నేను చేయగలిగిన ఏకైక పని ఏంటంటే నడవగలను. But at 99 years of age, Abraham is running. 99 సంవత్సరాల వయసు కలిగిన అబ్రహాం మాత్రం పరిగెడుతున్నాడండి. And he is welcoming the strangers. ఆ పరదేశులను అబ్రహాము ఆహ్వానిస్తున్నాడు. And he provides food and curds and milk and everything he makes for them. వారికి కావలసిన మాంసాన్ని, ఆహారాన్ని, రొట్టెలను, పాలును, అన్ని సమస్తాన్ని కూడా వారికి పెట్టి ఉన్నాడు. Genesis chapter 18, verse 7. Abraham ran to the herd and took a calf. ఆదికాండం 18వ అధ్యాయం 7వ వచనంలో అబ్రహాము పశువుల మంద దగ్గరికి పరిగెత్తి వెళ్ళినట్లుగా చూస్తున్నాను. And he takes a tender and good calf and gives it to a young man. ఒక మంచి లేత దూడను వెతికి తన పనివానికి అప్పగించాడు. What we give to God cannot be substandard. దేవుడికి మనం ఏదైతే ఇప్పుడైతే ఇస్తూ ఉంటామో దాన్ని అన్నడు కూడా మనం కోల్పోమండి. It cannot be inferior or substandard. అది ఎప్పుడు కూడా దేవుడికి ఇచ్చేది ఎప్పుడు కూడా శ్రేష్టమైనదిగా ఉండాలి, తక్కువదిగా ఉండకూడదు. I cannot give my leftover time to God. నాకు ఏ సమయం అయితే మిగిలిపోతుందో రోజులో ఆ మిగిలిపోయిన సమయాన్ని అప్పుడు దేవుడికి ఇస్తానని అనుకోకూడదు. I cannot give my leftover money to God. నా దగ్గర నా ఖర్చులన్నీ పోను, మిగిలిపోయిన డబ్బులో నుంచి నేను దేవుడికి ఇస్తానని అనుకోకూడదు. God is not a beggar. దేవుడు ఏమి అడుక్కునేవాడు కాదు. He is the creator. I am the creation. ఆయన సృష్టికర్త ఉన్నాడు. ఆయన సృష్టించిన సృష్టిలో నేను ఒక భాగము. Whose life it is? It is God who has given me this life. ఈ రోజు నేను జీవిస్తున్న జీవితము కేవలం నా దేవుడు నాకు ఇచ్చింది. Whose money it is? It is God who has given me the money. ఎవరి డబ్బు ఇది? దేవుడు నాకు ఇచ్చిన డబ్బు. So Abraham gives the best of the best and prepares it. అబ్రహాము తనకున్న దాంట్లో శ్రేష్టమైనది దేవుడికి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. And then the people ask him, where is Sarah? అప్పుడు ఆ మనుషులు అడుగుతున్నారు, శారా ఎక్కడా అని. And then they give him a promise. Next year, this time, you shall have a son. ఆ సమయంలో అనుగ్రహించబడిన వాగ్దానం ఏంటంటే ఇక మీదట అంటే వచ్చే సంవత్సరం నాటికి నీకు కుమారుడు పుడతాడు. They specifically say you will have a son, not a daughter. మరి చాలా ప్రత్యేకమైన రీతిగా మాట ఉపయోగించబడింది. కుమార్తె కాదు కానీ కుమారుడు జన్మిస్తాడు. And then they leave. They go away. వాళ్ళు ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. Then God says in verse 17, can I hide from Abraham what I am going to do? 17వ వచనంలో నేను చేయబోయే కార్యాన్ని అబ్రహాము దగ్గర నేను దాచెదనా అని దేవుడు అంటున్నాడు. Abraham is now becoming a friend of God. మరి ఈ అధ్యాయంకి వచ్చినప్పటికీ అబ్రహాము దేవుడు స్నేహితుడిగా మారిపోయాడు. He is getting a closer and closer and closer relationship with God. దేవునితో చాలా సన్నిహిత సంబంధాన్ని అబ్రహాము అలవరుచుకోగలిగాడు. 25 years back, he left the Chaldees, Mesopotamia, Iraq. A long journey. 25 సంవత్సరాల క్రితము తాను నివసిస్తున్న ప్రదేశాన్ని ఆ మెసొపొతేమియా ప్రాంతాన్ని అబ్రహాం విడిచిపెట్టి 25 సంవత్సరాలు చాలా సుదీర్ఘ ప్రయాణం అనేది చేసుకుని వచ్చాడు.
Many ups and downs in life, but he has learnt his lesson. తన జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు అనేవి వచ్చాయి, కానీ వాటి ద్వారా కూడా తను నేర్చుకోవాల్సిన పాఠాలు అబ్రహాం ఖచ్చితంగా నేర్చుకున్నాడు. Genesis chapter 18 verse 22. ఆదికాండం 18వ అధ్యాయము 22వ వచనము. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిన నిలుచుండెను. So out of 3 men, 2 men went away and 1 person remained. వచ్చిన 3 మనుషుల్లో 2 మనుషులు సొదొమ వైపు వెళ్ళిపోయారు. ఒక్క ఆయన ఇంకా అక్కడే నిలుచుని ఉన్నాడు. We don't know who this person is, but my understanding it is the second person of the Trinity. మరి ఈ నిలిచి ఉన్న వ్యక్తి ఎవరో అన్నది మనకు తెలియదు, కానీ నాకున్న అవగాహన ప్రకారము త్రిత్వములో 2వ వ్యక్తి అయి ఉన్నాడు. In the Bible, in the Old Testament, the Holy Spirit is seen. The Son of Man, the Lord Jesus, is also seen. పాత నిబంధనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కార్యం ఉంది. అదే సమయంలో యేసు ప్రభువును కూడా మనం చూస్తాము. So once again here, Abraham begins an intercessory prayer for his nephew Lot. మరొక్కసారి అబ్రహాము లోతు నిమిత్తము విజ్ఞాపన ప్రార్థన అనేది మొదలు పెట్టాడు. Second time he is talking about Lot, Abraham. రెండవ మారు లోతు గురించి దేవుని సన్నిధిలో విన్నవించుకుంటున్నాడు. And he is telling God, I am just dust and ashes, but I am taking the liberty to talk to you. అబ్రహాము దేవుడితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నేను ధూళిని బూడిదనై ఉన్నాను, అయినా నీతో మాట్లాడి తెగిస్తున్నాను. Suppose 50 people are there, suppose 40 people are there. Slowly he is again and again requesting God. ఒకవేళ 50 మంది ఉంటే, ఒకవేళ 40 మంది ఉంటే, అలా తగ్గించుకుని వస్తూ 10 మంది ఉన్నా నువ్వు రక్షిస్తావా అని చెప్పి దేవుణ్ణి బతిమాలుకుంటున్నాడు. And verse 32 he says, oh, let not the Lord be angry. 32వ వచనంకి వచ్చినప్పటికీ, ఒకవేళ ప్రభువు నా మీద కోపపడకపోతే ఇంకొక విన్నపం ఉంది అంటున్నాడు. And then in verse 33, God leaves Abraham and goes his way. 33వ వచనంలో యెహోవా అబ్రహాముతో మాట్లాడట చాలించి వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాను. Abraham did not leave God's presence. God left Abraham's presence. అబ్రహాము దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు, కానీ దేవుడే అబ్రహామును విడిచి వెళ్ళిపోయాడు. Because he was so much pleased with his prayer and supplication. ఎందుకంటే అబ్రహాము యొక్క ప్రార్థన, విజ్ఞాపనలను బట్టి, విన్నపాలను బట్టి దేవుడు ఎంతగానో సంతోషించాడు. And then it is mentioned in verse 33, Abraham returned to his place after the Lord left him. 33వ వచనంలో అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయినట్లుగా అక్కడ రాయబడింది. And the next day we know what happened to Sodom and Gomorrah. ఆ మరుసటి దినము సొదొమ గొమొర్రా ప్రాంతాలకు ఏం జరిగిందో అందరికీ కూడా తెలుసు. How much difficulty Lot got rescued from Sodom and Gomorrah. సొదొమ గొమొర్రా ప్రాంతాల నుంచి లోతును ఎంత కష్టముతో రక్షించవలసి వచ్చిందో వాక్యములో మనం చదివాము. He chose the garden of the Lord like the land of Egypt. లోతు యెహోవా తోటలాగా, ఐగుప్తు దేశంలాగా కనబడిన ప్రాంతాన్ని, స్థలాన్ని ఎంచుకున్నాడు. But he lost his character, he lost his wife, he lost his property. తాను ఎంచుకున్న విధానాన్ని బట్టి లోతు జీవితంలో కలిగిన నష్టం ఏంటంటే, తన వ్యక్తిత్వాన్ని నష్టపోయాడు, తన భార్యను నష్టపోయాడు, తనకున్న ఆస్తి నష్టపోయాడు. He came full, but he left empty. సంపూర్ణంగా సమృద్ధితో ఆ ప్రాంతానికి వచ్చాడు, శూన్యముతో ఖాళీగా మిగిలిపోయి వెళ్ళిపోతున్న సందర్భం అది. And he lost his character also, character. తన యొక్క గుణశీలాన్ని, వ్యక్తిత్వాన్ని కూడా లోతు కోల్పోయాడు. Because we know what his 2 daughters did to him. తన 2 కుమార్తెలు లోతుతో ఏం చేశారో మనకు తెలిసిన విషయమే. Somebody asked one pastor, why such dirty things are written in the Bible? ఒకసారి ఒక వ్యక్తి ఒక దైవ సేవకుడిని అడిగాడు, ఎందుకు ఇలాంటి చెత్త విషయాలు
ఈ బైబిల్లో రాయబడ్డాయని. The pastor said, what we have done, that only is written, no? అప్పుడు ఆ దైవజనుడు చెప్పిన మంచి మాట ఏంటంటే, మనం ఏం చేస్తామో అదే రాయబడింది కదా అన్నాడు. So we cannot escape if we do mistakes. మనము తప్పిదాలు పొరపాట్లు చేస్తే ఎటువంటి పరిస్థితిలో కూడా తప్పించుకుని పోలేమండి. And then we move to Genesis chapter 20. ఆదికాండము 20వ అధ్యాయంకి మనం వచ్చినప్పుడు Again he comes and again he tells lies about Sarah. మళ్ళా ఆ స్థలములో కూడా అబ్రహాము వచ్చి నివసించి తన భార్య గురించి అబద్ధాలు ఆడుతున్నాడు. He tells Abimelech, she is my sister. అబిమెలెకుతో ఈమె నా సహోదరి అని చెప్తున్నాడు. Abraham told lies, Isaac told lies, Jacob told lies. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ముగ్గురు కూడా అబద్ధాలు ఆడారు. See, if you give a wrong example, how much it affects your family. ఒకవేళ మన జీవితంలో ఒక తప్పు మాదిరిని మనం చూపిస్తే అది మన కుటుంబాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో మనకు అర్థం అవ్వాలి. And Abimelech, he is warned by God in a dream. అబిమెలెకుని దేవుడు ఒక స్వప్నము ద్వారా హెచ్చరించినట్లుగా చూస్తున్నాను. Genesis chapter 20 verse 8. ఆదికాండం 20వ అధ్యాయము 8వ వచనము. తెల్లవారినప్పుడు అబిమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగుల భయపడిరి. Why did Abimelech has to call his servants and tell him all this? అసలు అబిమెలెకు కల్లో దేవుడు మాట్లాడితే తన పనివారందరినీ పిలిచి సంగతులు ఎందుకు చెప్పాలి? Even though he is a heathen king, but he has the fear of God. అబిమెలెకు నిజానికి రాజు కదా, అయినప్పటికీ ఎందుకు ఆ విధంగా చేశాడంటే అతడు దేవుడికి భయపడ్డాడు. He is an unbeliever, but he fears the God of Israel. అతడు అవిశ్వాసి అయినప్పటికీ కూడా ఇశ్రాయేలు దేవుడికి భయపడ్డాడు. Early in the morning he gets up. Early in the morning. తెల్లవారుజాము సమయంలోనే అబిమెలెకు లేచి అలవాటు ఉన్నట్లుగా మన వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు. He could have called his wife and told him. ఒకవేళ తన భార్యను పిలిచి చెప్పొచ్చు. No, he's telling everybody. ఒక భార్యకే చెప్తే సరిపోయేది, కానీ అందరినీ పిలిచి ఆ విషయం చెప్తున్నాడు. And then Abimelech tells Abraham, why have you done this? What have I done to you? ఆ తర్వాత అబ్రహాంతో మాట్లాడుతున్నా, అసలు నేను నీకేం చేశాను, నువ్వు నా విషయంలో ఎందుకు ఇలా చేసావు అని ప్రశ్నిస్తున్నాడు. And then in verse 14, Abimelech sends Abraham, but gives him male servants, female servants, sheep and oxen. 14వ వచనంలో అబిమెలెకు గొర్రెలను, గొడ్లను, దాసి జనులను అబ్రహాముకి ఇచ్చి పంపించినట్లుగా చూస్తాం. And we read in verse 17, Abraham prays to God for Abimelech. 17వ వచనంలో అబిమెలెకు నిమిత్తము అబ్రహాము దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. Because the Lord had closed all the wombs of the house of Abimelech because of this mistake. అబ్రహాము చేసిన అబిమెలెకు చేసిన పొరపాటును బట్టి దేవుడు అబిమెలెకు ఇంట్లో అయితేనేమి, పనివారి గృహాల్లో అయితేనేమి గర్భాలన్నీ కూడా మూసివేశాడు. So it is not just 1 month or 2 months. It must be at least 6 months or 9 months that Sarah stayed in Abimelech's home. మరి ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే శారా అబిమెలెకు దగ్గర 1 నెల 2 నెలలో లేదండి, ఇంచుమించుగా 6 నుంచి 9 నెలల వరకు ఉండుండొచ్చు. So we see slowly and slowly and slowly Abraham is learning by mistakes and his faith is getting strengthened. అబ్రహాము జీవితంలో తాను చేస్తున్న పొరపాట్ల ద్వారా నెమ్మదిగా అనేకమైన పాఠాలు నేర్చుకుంటూ విశ్వాసములో ఇంకనూ బలవంతుడుగా ముందుకు కొనసాగుతున్నాడు. He is also a human being just like you and me. మీలాగా నాలాగా అబ్రహాము కూడా ఒక సాధారణమైన మనిషే. He also has weaknesses. We also have weaknesses. అతనికి బలహీనతలు ఉన్నాయి, మనకు కూడా బలహీనతలు అనేవి ఉన్నాయి. He exactly didn't know who is the God of Israel, but he kept on trusting and trusting and trusting. నిజానికి ఇశ్రాయేలు దేవుడే దేవుడు అన్న సంగతి అబ్రహాముకు ముందు తెలీదు, కానీ
నడిపించబడిన తర్వాత తన నమ్మకాన్ని మరి ఎక్కువగా పెంచుకుంటూ దేవుణ్ణి అనుసరించాడు. But we know everything. మనకైతే ఇప్పుడు సమస్తము తెలుసు. We have the fellowship. మనకు సహవాసాలు ఉన్నాయి. We have the Bible. మనకి పరిశుద్ధ గ్రంథం ఉంది, బైబిల్ ఉంది. We have the church. మనకి ఇప్పుడు సంఘాలు ఉన్నాయి. We have internet. We have YouTube. We can listen to Bible messages. ఇంటర్నెట్ ద్వారా, యూట్యూబ్ ద్వారా అనేకమైన బైబిల్ సందేశాలు మనం వింటూనే ఉంటున్నాము. But Abraham did not have anything. అబ్రహాము కాలంలో అబ్రహాంకి ఇటువంటి సదుపాయాలు ఏమి కూడా లేవండి. He was just listening to God's voice and trusting him. కేవలము దేవుడి స్వరాన్ని మాత్రమే వింటూ దేవుడి యందు నమ్మిక ఉంచాడు. And the story continues with the birth of Isaac and subsequent time. మరి దేవుడు వాగ్దానం చేసిన సమయంలో ఇస్సాకు జన్మించాడు. ఈ కథ ఇంకా కొనసాగుతూనే ఉంది. We'll close over here because then it will become too much to meditate. మరి ఇక్కడతో నేను ఆపివేస్తాను, ఎందుకంటే ఇంకా ఎక్కువ ధ్యానంలోకి వెళ్ళదలుచుకోలేదు. We will just summarize what we meditated so far. ఇప్పటిదాకా మనం ఏదైతే విన్నామో దానిని మరలా ఒకసారి జ్ఞప్తిలోకి తెచ్చుకుందాం. Genesis 1 to Genesis 11 speaks of Adam and Eve. ఆదికాండము 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఉన్న విషయాలు ఆదామవ్వలు ఉన్నారు. Cain and Abel. కయీను, హేబేలు. Then Noah. నోవహు. And then the Tower of Babel, chapter 11. బాబేలు గోపురం. But from chapter 12 is a new beginning. 12వ అధ్యాయం నుంచి నూతనమైన విషయాలు ప్రారంభమయ్యాయి. And everything is centered on Abraham. ఆ అధ్యాయం నుంచి కూడా మూల బిందువుగా అబ్రహాము చేయబడ్డాడు. In 1982, the king of Israel told the king of Egypt, "Why you are attacking my territory? The God of Abraham, Isaac and Jacob has given me this territory." మరి 1982వ సంవత్సరంలో ఇశ్రాయేలు once again brother, the prime minister of Israel yes, told the prime minister of Egypt, "This land the God of Abraham, Isaac and Jacob has given us." 1982వ సంవత్సరంలో ఇశ్రాయేలు దేశపు ప్రధాని ఐగుప్తు దేశ ప్రధానితో మాట్లాడుతూ, ఎందుకు మీరు నా మీదకి యుద్ధానికి వస్తున్నారు? ఈ భూభాగం అంతటిని కూడా అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు మాకు స్వాస్థ్యముగా ఇచ్చాడు. So Genesis 12 starts with Abraham and it continues. Even in the New Testament there is a reference. ఆదికాండం 12వ అధ్యాయం నుంచి అబ్రహాము శకం అనేది ప్రారంభం అవుతుంది. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు కూడా ఆ విధముగా అబ్రహాం గురించి రాయబడింది. He leaves his family and his native place in Iraq and comes to Canaan. ఇరాక్ అనబడుతున్న నేటి ప్రాంతము, ఆ ప్రాంతము నుంచి తన కుటుంబాన్ని, తన దేశాన్ని విడిచిపెట్టి అబ్రహాం బయలుదేరి వచ్చి కనాన్లో నివసించినట్లుగా మనం చూస్తాము. The journey is 800 kilometers. ఆ యాత్ర యొక్క దూరం ఎంతంటే 800 కిలోమీటర్ల దూరము. That time there was no aircraft or trains. ఆ సమయంలో మరి విమానాలు లేవు, రైళ్లు కూడా లేవండి. So he has to go with his chariots and horses and slowly he has to travel. మరి తనకున్న గుర్రాలని, గాడిదలని, రథాలని ఆధారం చేసుకుని నెమ్మదిగా ఆ యాత్ర చేయవలసిందే. On the way he requires a lot of water also for the cattle. ఆ ప్రయాణం అంతట్లో తన దగ్గర ఉన్న పశువుల మందకి చాలా నీరు కూడా అవసరమైనది. And in the night time there will be bandits and robbers because he is passing through enemy territory. మరి ఆ రాత్రికాల సమయంలో నిజానికి తనకి తెలియని ప్రాంతాల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు బందిపోటు దొంగలు యొక్క దాడి ఉండొచ్చు, లేకపోతే దొంగల దాడులు కూడా జరగచ్చు. But somehow he reaches Canaan. ఏదో విధంగా వీటన్నిటిని తప్పించుకుని అతడు కనాన్ దేశానికి చేరుకున్నాడు. And he builds an altar. అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టాడు.
Nobody told him to build an altar. బలిపీఠం కట్టమని అతనికి ఎవరు కూడా చెప్పలేదు. Unless there is the altar of sacrifice in my life is not enough. నా జీవితంలో ఆ యొక్క దహన బలి అనే ఆ బలిపీఠము లేకపోతే ఆ సమర్పణ అనేది లేకపోతే నా జీవితం ఎప్పుడు కూడా యోగ్యకరమైనది కాదు. And then he makes the mistake of going to Egypt. అబ్రహాం ఆ సమయంలో చేసిన పొరపాటు ఏంటంటే ఐగుప్తు దేశానికి వెళ్ళడము. He leaves Mesopotamia. మెసొపొతేమియా ప్రాంతాన్ని విడిచిపెట్టి, He leaves Egypt. ఐగుప్తుని విడిచిపెట్టి Comes back to Bethel. మరలా తిరిగి బేతేల్ అనే ప్రాంతానికి వచ్చాడు. Then he leaves Lot. అక్కడ లోతును విడిచిపెట్టాడు. He leaves everything associated with Lot, Sodom, Gomorrah, everything he leaves. లోతుతో సంబంధం ఉన్న ప్రతి దాన్ని కూడా సొదొమ గొమొర్రాను కూడా విడిచిపెట్టాడు. Then his wife gives a brilliant idea about Hagar. ఆ సమయంలో తన భార్య అయిన సారా హాగర్ను తీసుకుని వెళ్ళమని ఒక మంచి ఆలోచన చెప్పింది. She thought that she will help God to achieve his promise. దేవుడు వాగ్దానం నెరవేర్చడానికి నేనేదో దేవుడు గొప్ప సహాయం చేస్తున్నానని సారా అనుకుంది. So sometimes we are giving advice to God. కొన్నిసార్లు మనమే దేవుడికి తిరిగి ఉచిత సలహాలు అనేవి ఇస్తూ ఉంటాము. Sometimes where my laundry list of prayer is bless me, bless my family, bless my children, bless my property. Very selfish. మన ప్రార్థనలు ఎంత స్వార్థపూరితంగా ఉంటాయంటే నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా పిల్లల్ని దీవించు, నా ఆస్తిని దీవించు, నా భవిష్యత్తును దీవించని ఇదే అడుగుతూ ఉంటాము. That is why my prayer is not answered. అందుకే మన ప్రార్థనలకి జవాబు అనేది రాదు. If you ask anything in my name, నా నామములో మీరు నన్ను ఏది అడుగుతారో, so when you ask in the name of Jesus Christ, then you will ask according to the Spirit. యేసుక్రీస్తు నామము పెట్టుకుని మనము ఏది అడగాలనుకున్నా ఆ నామం ఉచ్చరించినప్పుడే ఆత్మ చేత నడిపించబడి అడగాలి. And the Spirit will help us to pray what we don't know what to pray. మనకి యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో తెలియలేని సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడే మన చేత యేసు నామములో ప్రార్థన చేయిస్తాడు. So if my prayer is selfish, then it will never be heard. Never. మరి నా స్వచిత్తము చొప్పున స్వార్థపూరితమైన ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి ఎన్నడూ కూడా జవాబు రాదు. The big mistake of Sarah for Hagar till today, 2024, Israel is fighting with Palestine. మరి సారా చేసిన అతి పెద్ద పొరపాటు వలన ఇప్పటికీ కూడా అంటే 2024 సంవత్సరం వరకు కూడా మరి ఇశ్రాయేల్ దేశానికి పాలస్తీన్లకు మధ్యన యుద్ధం జరుగుతూనే ఉంది. So we'll stop over here because we need to meditate on what we have heard so far. May God continue to lead us. మరి ఇక్కడితో నేను ఆపుతున్నాను, ఎందుకంటే మనం ఏదైతే విన్నామో దాన్ని ధ్యానిద్దాము. మరి దేవుడి వాక్యాన్ని దీవించును గాక. Thank you, sister. Thank you, brother. Praise the Lord. Praise the Lord. Hallelujah. Thank you so much, sir, for the wonderful word. ఆత్మీయంగా ఎంతగానో బలపరచబడ్డాము, దీవించబడ్డాము. దీన్ని బట్టి దేవునికి వందనాలు. సహవాసం తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు గారు. అలాగే సోనియా ఆంటీకి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ట్రాన్స్లేషన్. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మధ్యలోని ఫస్ట్ దేవుని సేవకులు జేమ్స్ అయ్య గారు మీరు జేమ్స్ అయ్య గారు మీరు ప్రార్థన చేస్తారా? సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన. రెడీ? కొద్ది గట్టిగా చెప్పమ్మా. ఓకే. వాల్యూమ్ పెంచు. ఓకే అండి. జేమ్స్ అయ్య గారు, విజయ్ కుమార్ అయ్య గారు మీరు ప్రార్థన చేస్తారా? చేయమంటే చేస్తాను. చేయండి అయ్య గారు. జేమ్స్ అయ్య గారు మీరు ప్రార్థన చేస్తారు. దేవానికి వినబడుతుందండి? ఎస్ సార్, వినిపిస్తుంది సార్, ప్లీజ్.
ప్రేమ గల తండ్రి, మహాగణుడ, పరిశుద్ధుడ, నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ దాసుని ఏర్పాటు చేసుకుని అబ్రహాం జీవితంలో నుండి కొన్ని సత్యములను మాకు నేర్పినందుకే నీకు వందనాలు. అబ్రహాం యొక్క విధేయత, విశ్వాసము నాయన తండ్రి మాకెంతో అవసరము. కానీ కొన్ని పొరపాట్లను బట్టి, శారాను బట్టి, అలాగనే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు తర్వాత కూడా జరిగిన పరిస్థితులన్నీ కూడా ద్వారా మమ్మల్ని హెచ్చరించినావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయితే నీ వాగ్దానములు నెరవేర్చబడేవి, అవి ఎన్నడూ తప్పిపోయేవి కాదు నాయన. ఈనాటి వరకు అవి జరిగిస్తూ ఉన్నారు ప్రభు, నీకు వందనాలు. అబ్రహాముకున్న ఆ ప్రేమ లోతు మర్చిపోయిన అబ్రహాం మర్చిపోలేదు లోతును. తన నుండి వేరే వెళ్ళిపోయిన అతను కష్టంలో ఉన్నప్పుడు అబ్రహాం వెళ్ళి వారిని విడిపించాడు. అతని కొరకు ప్రార్థించాడు, బ్రతిమాలుకున్నాడు. ఓ దేవాన్ని వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా జీవితాల్లో కూడా ఉన్న బలహీనతలన్నీ కూడా తొలగించి విశ్వాసములో స్ట్రాంగ్గా ఉండడానికి, విధేయతలోనైనా పరిపూర్ణంగా ఉండడానికి మీరు మాకు సహాయం చేయండి. దయగల తండ్రి, ఆదికాండం 1 నుండి 11 వరకు ఉన్న వ్యక్తులను బట్టి నీకు స్తోత్రములు. 12వ అధ్యాయంలో నిజమే ఒక నూతన చాప్టర్ ప్రారంభమైంది. అధ్యాయమే కాకుండా ఒక నూతన జీవితము, నూతన విధానము. ఇశ్రాయేలు జనాంగమును మీరు ఎలాగైనా ఏర్పాటు చేస్తున్నారు అబ్రహాంలో నుండి. తండ్రి నీకు స్తోత్రములు. ఈ రోజున ఆయన యేసుక్రీస్తుని బట్టి నాయన మమ్మలను క్రీస్తు బిడ్డలుగా, క్రైస్తవులముగా, విశ్వాసముగా మమ్మల్ని కూడా ఒక జనాంగముగా మీరు ఏర్పాటు చేసుకున్నారు. మా ఏళ్ళ మీకున్న చిత్తము సంపూర్ణంగా మేము విధేయతతో నాయన జరిగించడానికి, నీ రాజ్యవ్యాప్తిలో ప్రయాసపడడానికి మాకు కూడా కృప చూపించండి. నీ వాక్యంలో రాయబడిన సంగతులన్నిటిని బట్టి మేము ఎన్నో పాఠాలు నేర్చుకుని తను మేము పడిపోకుండా చూసుకొని నీ మీద ఆనుకుని ముందుకు సాగే వరకు చేయండి. ఈ దినమంతా మాకు తోడుగా ఉండండి. వాక్యం అందించిన సేవకుని, ఈరోజు పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్రభువా నీ కృపతో నింపండి. మీరే మహిమయు, ఘనతయు, ప్రభావాన్ని పొందండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, గణపరిచి వేడుకొనుచున్నాడు మా తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారాన్ని మాకు దయచేయండి. మా ఏళ్ళ అపరాధములు చేసిన వారిని క్షమించినట్లు మా అపరాధములు క్షమించండి. శోధన లేక కీడును తప్పించు. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవేమో మా తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మనకి ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ గారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సార్. మరొకసారి దేవుని సేవకులు గిద్దోనయ్య గారికి సహవాసం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. చేరొచ్చిన మీ అందరికీ వందాలండి. మరి మన మెసేజెస్ అన్ని, రికార్డింగ్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి. గ్రూప్ లో ప్రతిరోజు డాడీ పోస్ట్ చేస్తున్నారు. అలాగే యూట్యూబ్ లో కూడా మనకి అవైలబుల్ గా ఉంటాయండి. దయచేసి గమనించవలసిన కోరుచున్నాము. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలండి. ప్రతిరోజు సేమ్ లింక్ ద్వారా జాయిన్ అవ్వాల్సిన కోరుచున్నామండి. రేపటి దినం తిరిగి కలుసుకుందాము. హ్యావ్ బ్లెస్డ్ డే. ప్రార్థన ముగించబడిందండి. అందరికి వందనాలు. వందనాలు.